నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. నిర్మాణంలో ఉన్న కాజీపేట ఆర్ఓబి బ్రిడ్జి పనులను పర్యవేక్షించిన పశ్చిమ ఎమ్మెల్యే ఏ మరియు బి కేటగిరీలుగా జరుగుతున్న పనుల పురోగతిపై పరిశీలన. ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన బ్రిడ్జి సామాగ్రిపై ఆరా. ముఖ్యమంత్రిని కలిసి కాజీపేట ఆర్ఓబి పనులను వేగవంతం చేయాలని కోరతారని వెల్లడి. అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం మేము ఉన్నాం, తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. సొంత పార్టీలో ఉండి పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. గడిచిన ఏడాది కాలంలో నగరంలో ఎటువంటి గొడవలు, భూ కబ్జాలు లేవు. అభివృద్ధి విషయంలో ఆటంకాలు కల్పిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయని తెలిపిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కాజీపేట వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శుక్రవారం రోజున కాజీపేట ఆర్ఓబి పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. పనులలో జరుగుతున్న జాప్యంకి గల కారణాలు నేరుగా పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి బ్రిడ్జి నిర్మాణ పనులను వివరించి వేగవంతం చేయాలని తెలియజేస్తానని తెలిపారు. కాజీపేట బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాజీపేట బస్ స్టేషన్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కేంద్ర రైల్వే శాఖ నుంచి అనుమతులు రాగానే పనులను వేగవంతం చేస్తామన్నారు. గతంలో కాజీపేట బ్రిడ్జి పనులు ఏ దశలో ఉన్నాయో ఇప్పుడు ఏ దశకు చేరుకుందో ప్రజలు గుర్తించాలని కోరారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రాబ్లం ఏంటి ఆయనకు? ఇవాళ మాట్లాడి నాకు ఫోన్ చేయమని చెప్పిన నెంబర్ ఫోన్ చేస్తాను, నెంబర్ తీసుకున్నాను, మెసేజ్ పెడితే ఇప్పుడు కాల్ బ్యాక్ ఆయన పాత సీట్స్ కూడా ఉంటుంది సార్. అయితే మనం అసలు అన్న ఆల్రెడీ కంప్లీట్ అయిన వాటి మీద మొత్తం 700 పాత సీట్స్ కూడా ఉంటుంది సార్. అయితే మనం అసలు కంటిన్యూస్ వాళ్ళ పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ ఏ బి కేటగిరీ ఉంటుంది. ఏ కేటగిరీ అయిపోయింది, బి కేటగిరీ ఈ 1 వీక్ 10 డేస్లో అన్నీ కూడా రావడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని ఇంకా హై స్పీడ్ పెంచడానికి జరుగుతున్నటువంటి వర్క్స్ మీద పర్యవేక్షిస్తూ, వాటి మీద రివ్యూ చేస్తూ కార్యక్రమాలను వేగవంతం చేయటానికి మేము వచ్చిన తర్వాత కూడా మీరు చూశారు. మీరు గతంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పిల్లర్లు లేవు. ఈ వర్క్ ప్రోగ్రామ్ డిలే వలన దాన్ని ఇంకో నెల అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని వేగవంతం చేయడానికి సీఎం గారి దగ్గరికి ఇవాళ మేము వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి వారికి అక్కడ ఆ యొక్క ఛత్తీస్గఢ్కు ఫోన్ చేసి ఆ యొక్క కంపెనీ నుంచి దీన్ని వేగవంతం చేయడానికి, కృషి చేయడానికి వెళ్ళటం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. మరి అదేవిధంగా పట్టణంలో పెండింగ్లో ఉన్న వర్కులు, ప్రతి వర్కులు కూడా ఎక్కడ ఏ జిల్లాలకు, ఏ నియోజకవర్గంలో జరగనంత వేగవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఎక్కడా ఇవ్వలేదు. దీనికి కావలసినటువంటి నిధులను సమకూర్చడానికి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారిని కూడా మీరు పెట్టండి, మేము ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారిని కూడా ఒప్పించి ఈ వర్క్ని ముందుబడి చేయించడం జరుగుతుంది. వారి యొక్క నిధులను కూడా తప్పకుండా త్వరలోనే విడుదల చేస్తాం, రేపు మాపు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఏ బి కేటగిరీ ఉంటుంది. ఏ కేటగిరీ అయిపోయింది, బి కేటగిరీ ఈ 1 వీక్ 10 డేస్లో అన్నీ కూడా రావడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నాం.
దీన్ని ఇంకా హై స్పీడ్ పెంచడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇలా మీటింగ్ కూడా మాకు వెళ్తున్నాం. అక్కడి నుంచి ఫోన్ చేసి వర్క్ ప్రోగ్రామ్ ఇమ్మీడియట్ ఇచ్చి దాన్ని ఇంకా స్పీడ్ పెంచాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడానికి వెళ్తాం.